కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం సొసైటీ అధ్యక్షులు, జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు ధర్మవరంలో ఆయన నివాసంలో జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మవరం, లింగంపత్తి సొసైటీల అధ్యక్షులు దాసం శేషారావు, పెంటకోట మోహన్, శంఖవరం, ప్రత్తిపాడు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, రామకుర్తి కామేష్ మాట్లాడుతూ మెట్టిచింత ఉలిగోగుల రోడ్డు నిర్మాణంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. మెట్టిచింత ఉలిగోగుల రోడ్లో క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ కోసం తాత్కాలికంగా తీసిన గొయ్యిని చూపిస్తూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు కూడా ఆ రోడ్డుని పరిశీలించి ఎలాంటి నాణ్యతా లోపం లేదని స్పష్టం చేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మరియు ఎంపీ ఉదయ శ్రీనివాసు కృషితో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా మట్టి రోడ్లు కూడా లేని గ్రామాల్లో సైతం బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతుండడాన్ని చూసి జీర్ణించుకోలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. దుష్ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఆగదని, ప్రజలకు ఉపయోగపడే పనులు కొనసాగుతూనే ఉంటాయని జనసేన నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగిరెడ్డి మణికంఠ, పలివెల వెంకటేష్, నాగాపు వీరబాబు, అచ్చే వీరబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు వచ్చి ఆ కంట్రోల్ ఆ యొక్క నాణ్యతని, రోడ్డు యొక్క నాణ్యతని గమనించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడి, గ్రామ ప్రజలతో మాట్లాడి ఈ రోడ్డు ఎలా ఉంది అని అడిగితే అక్కడ ఈ నాణ్యత విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు, చక్కగా రోడ్డు వేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఏదో ఆరోపణ చేద్దాం, ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుదాం అనే ఉద్దేశంతో చేసిందే కానీ వేరే ప్రయత్నం కాదు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజాసేవ చేయడంలోని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలోని ముందుంటుంది. ఓరవలేని వాళ్ళు ఇలాగా నిందలు వేస్తూనే ఉంటారు. వారి నిందలు వేసినప్పటికీ కూడా మా అభివృద్ధి పదంలో మేము దూసుకుపోవడంలో ఎట్టి పరిస్థితులను కూడా వెనుకంజవేయమని, రాబోయే కాలంలో ఇంకా మరిన్ని రోడ్లు మేము చూసుకుని వాటిని వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ లింగంపత్తి పిఎస్సిఎస్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మరి గత 2-3 రోజులుగా ఈ నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలం ఉలుగోగుల మెట్టచింతకు సంబంధించి ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో మరి వేసినటువంటి రోడ్డు ఏదైతే ఉందో 3 కిలోమీటర్ల రోడ్డు మీద మరి చూసినట్టయితే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మరి 3 కిలోమీటర్ల రోడ్డు ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో చేయడం జరిగింది. సుమారుగా ఇంకొక 1/2 కిలోమీటర్ వరకు సిమెంట్ రోడ్లు అయ్యి దాంట్లో ప్రపోజల్స్లో ఉన్నాయి. మరి కట్ అండ్ బిట్స్ కట్ చేసి క్వాలిటీ కంట్రోల్లో ఏదైతే మరి దాన్ని టెస్ట్ చేశారో ఆ టెస్ట్ చేసినటువంటి గుంతలను పట్టుకోండి రోడ్డు క్వాలిటీగా లేదు అని చెప్పేసి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడం చూస్తున్నాం మనం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 40 సంవత్సరాలుగా లేనటువంటి రోడ్ని ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఎంతో కృషి చేసి ఆ రోడ్ని ఈరోజు తీసుకొచ్చి రోడ్ని వేయించడం జరుగుతుంది. మరి అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత 22 నెలల్లో చూసినట్లయితే ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్లు కానివ్వండి, అలాగే ఎన్నో తార్ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధిని అంతటిని కూడా చూసి కొంతమంది వారోలేక స్థానిక శాసనసభ్యుల మీద బురద జల్లేటటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఇదంతా చేయడం దురదృష్టకరం. దీన్ని మరి మా జనసేన పార్టీ తరఫున, ప్రత్తిపాడు నియోజకవర్గం తరఫున మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గాబు సుభాష్, శంకవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉలిగోగుల మెట్టిచింత రోడ్డు కోసం సోషల్ మీడియాలో మనం
చూస్తూ ఉన్నాం. ఆ రోడ్ని గత 50 నుంచి 70 సంవత్సరాల కాలం నుంచి అది రోడ్డే లేదు అక్కడ. దాన్ని పల్లి పండుగలో భాగంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి అరణ్య ప్రాంతంలో రోడ్లు వేసిన భాగంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు సిఫార్సు మేరకు, అలాగే ఎంపీ గారి కోరిక మేరకు ఇక్కడ మా ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక రోడ్డు అడగగా ఆ రోడ్డు ఇచ్చారు. ఆ రోడ్డు సుమారు 3 కిలోమీటర్లు. ఆ 3 కిలోమీటర్ల రోడ్డు కూడా చాలా క్వాలిటీ కంట్రోల్తో కానీ, మెటీరియల్ యూజ్లో కానీ ఖచ్చితత్వం పాటిస్తూ ఆ రోడ్డు నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం జరిగిన విషయం ఎలా ఉందో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిన అధికారులు క్వాలిటీ చెక్ కోసం దాంట్లో కొద్ది పడకుండా ఆ క్వాలిటీ చెకింగ్ కోసం పట్టుకెళ్ళిన ఆ మొక్కను తీసుకొచ్చి కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఆ రోడ్డు నిర్మాణ దశలోనే ఉంది, ఇంకా పూర్తి వరకు జరగలేదు. ఆ పూర్తి వరకు జరిగిన తర్వాత ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే మేము జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా వాళ్ళని ఏకీభవిద్దాం. కాకపోతే అది ఇంకా నిర్మాణ రంగంలోనే ఉంది. దాన్ని పట్టుకుని కేవలం కొంతమంది కూటమి యొక్క పరిపాలన మీద వ్యతిరేకతతో మాకు కూటమి యొక్క గవర్నమెంట్కి వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారం చేస్తున్నారు. దీన్ని మేము ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు రామకుర్తి కామేష్. నేను ప్రతిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొంతమంది ఓర్వలేక కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ఈరోజు ఉలుగోగల మెడిసింత మధ్య రహదారి నిర్మిస్తే అది నాసిరకంగా ఉందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ రోడ్డు ఇంకా నిర్మాణ దశలో ఉండి ఇంకా 2 లేయర్ వేయవలసి ఉంది. ఆ రోడ్డు ఇంకా పూర్తి అవ్వలేదు, పూర్తి పనులు ఇంకా జరుగుతున్నాయి. కానీ ఆ రోడ్డు క్వాలిటీ చెకింగ్ కోసం తీసిన గుంతలను కొంతమంది చూపిస్తూ అది రోడ్డు బాగలేదని చెప్పి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ, వారి సోషల్ మీడియాలో ఎవరైతే ఇటువంటి పనులు తప్పుడు పనులు చేస్తున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ, మేము ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభరాజ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు కూడా ఎంతో సహకరించి మా